నమస్తే బ్రో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 5:36 కల్లా దర్శనం చేసుకోవచ్చు. 5:30కి ఓపెన్ చేస్తారంట టెంపుల్. అది దీని తర్వాత మనకి కన్నడ వేరే రాదు. కాజీ క్యాజీ అని చెప్పి రూమ్ వెతుక్కోవాలి ఫస్ట్. బ్రో ఎక్కడ ½ కిలోమీటర్ ఆంధ్ర ఇక్కడ బండ్లు ఉన్నాయి రాడా ఆంధ్ర బండ్లు తినే బండ్లు రాంద్ర ఏముంటాయి బండ్లు అంటే. ఎన్ని కావాలి నీకు? నెల్లూరు సైడ్ అతను. అవునవును, నీ ఎంట్రీ కోసం వెయిటింగ్ ఇక్కడ మేము. రాజేంద్ర వచ్చాడు అన్నొచ్చాడు. హాయ్ బ్రో, ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో రాజేంద్రతో ట్రిప్ అంటే? ఇంకా రాజేంద్ర బండ్లు ఉన్నాయి. भैया एक पैकेट दे दो ना. क्या बारे? हाँ पूरा पैकेट चाय बेटा. డైరెక్ట్ గా మరి బట్టలు ఎలాగా? ఫుడ్ ఈరోజు. చలో ఫస్ట్ కామెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అడుగుతుంది ఒకరు, వెళ్తుంది ఒకరు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చూడండి ఎవరినైనా నమ్మచ్చు కానీ ట్రిప్ కి వస్తాను నువ్వు ప్లాన్ చేయరా అంటారు. చూడండి ఆ దొంగ మాత్రం నమ్మకూడదు. ఫస్ట్ హ్యాండ్ ఇచ్చేదేవాడు. మీ గ్యాంగ్ లో ఎవరున్నారు ఫస్ట్ వాడికి షేర్ చేయండి. ఇది ఫస్ట్ 4 మెంబర్స్ ఫిక్స్ అయ్యాం. దానిలో మనవాడి ఫ్రెండ్ ఫస్ట్ డ్రాప్ అయిపోయి ఇంకొక ఫ్రెండ్ సెట్ చేశారు అనమాట. ఆ బ్యాచ్ లోనే ఉన్నాడు. ఒక లాస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా అందరు బయలుదేరిపోయే టయానికి హ్యాండ్ ఇచ్చాడు. ఇంకో వండర్ఫుల్ అయిన విషయం ఏంటంటే మేమందరం నైట్ షిఫ్ట్లు. సో అందరు ఇప్పుడే షిఫ్ట్లు చేసి వచ్చాము. ఒక్కడే పడుకోలేదు. 11కి 11:30కి లాగౌట్లు పెట్టుకుని అందరూ వచ్చాం. ఇంకొక ఆయన అయితే ఆయన కనబడుతున్నాడా, ఆయన అయితే ఒకే ఒక జత పెట్టుకున్నాడంట. అదే ఆయన కాదు బాబు, గాల్సిను గాలి గాలి మీద వెళ్ళు. ఒక ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు ఇప్పుడప్పుడు సాంస్క్రిట్ వచ్చేస్తుంది. సో మీరు కొంచెం బీప్ సౌండ్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఓకే, దాంతో మొత్తం చూసుకుంటాం తర్వాత. నేను గాలి గంగారావు. సరే ఇప్పుడే గాల్లో పడిచ్చాడు. తర్వాత ఇలాంటివి ఎన్ని ఉంటాయో తెలియదు అనమాట. అసలు నైట్ అందరూ ఎవరు నిద్రపోకూడదు అనే కాన్సెప్ట్ లో ఉన్నాడు అనమాట ఆయన. కాసేపు అయిన తర్వాత మంచి మ్యూజిక్ సిస్టమ్ పెడతారు. అది నేను పెట్టాం, ఈయన రాజేంద్ర పెడతాడు అనమాట. పక్కా మ్యూజిక్ స్టార్ట్ అయిన 10 నిమిషాలు పడుకుంటాం. అది గ్యారెంటీ ఇస్తున్నాం మీకు. లేకపోతే మనోడే తుప్పల్లో పాడిచ్చాడు అనుకో, తుప్పల్లో పోయినా పర్లేదు బ్రో, కానీ తుప్పల్లో ఎవరైనా డిస్టర్బ్ చేసాం అనుకో అది మనకి మహా పాపం తగ్గింది, ఓకేనా? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? వీడియో అప్లోడ్ చేస్తేనే రాయన్న ఫ్రాన్స్ అసెంబ్లీ కామన్ సెన్స్ లో కదా ఇదారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి. రాజేంద్ర ప్రసాద్ ఆర్మీ. నాకు బన్ను ఫ్రెండ్ కి ఫుల్ బన్ ఇవ్వలేనంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. అది కాక ఇప్పుడు అప్పు చేసేలా ట్రిప్ వస్తున్నాం. అదో హైలైట్. మీరు ఈ ట్రిప్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పు చేసినా పర్లేదు, ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళండి. తర్వాత అప్పేముంది, నేను కట్టుకుంటున్నాను అలానే కట్టుకోండి. కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ బ్యాంక్ లో పని చేస్తున్నాడు, ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తాను, అయిపోద్ది ఇంకా ఎంజీ. నువ్వు తగ్గదు అంతే, తగ్గేదేలే. ఇప్పటికి నాకు 2 లక్షలు అయింది ఫ్రెండ్స్. ఈ ట్రిప్ తో ఇంకొక 20,000 అయింది చాలు. ఓకే, 20,000 అయిందా అంటే దిగిపోతాను ఇక్కడ నుంచి. అంటే నా ఒక్కడే కాదు అందరిది, ఓకేనా? స్ప్లిట్ ముందర ఫ్రెండ్స్ లో స్ప్లిట్ మెయిన్, ఓకేనా? ఈయన దగ్గర ఈ కాన్సెప్ట్ ఒకటి ఉండదు అనమాట, స్ప్లిట్ కాన్సెప్ట్. ఒకసారి ఏంటంటే 8 రూపాయల దగ్గర మేము స్ప్లిట్ వేసుకున్నాం తెలుసా. అరే నీ అబ్బా, అంత డీటెయిల్ కాన్సెప్ట్ ఉంటుంది దగ్గర స్ప్లిట్. ఇలాంటి స్ప్లిట్లు పెట్టే వాళ్ళందరినీ ట్యాగ్ చేయండి దీనిలో. యాక్చువల్ గా 5 రూపాయల ఫ్రాక్షన్ గురించి మీకు తెలుసు, కానీ 3 రూపాయల చికెన్ పీస్ గురించి మీకు తెలుసా? అది ఒక పెద్ద ఇష్యూ. దానికోసం 5 గంటలు కొట్టుకున్నాం అనమాట. ఆ 3 రూపాయల చికెన్ అది. తర్వాత అంతా క్యాల్కులేట్ చేసినా తెలిసింది 3 రూపాయలే తేడా వచ్చింది చికెన్ లో. అది దాని తర్వాత చేసింది, ఓ 3 రూపాయలేనా, ఓకే ఓకే. ఆడ 3 కోట్లు ఎంతెంత వచ్చిన లేం మీకు లేకపోతే వీళ్ళేమో 3 రూపాయల చికెన్ కోసం కొట్టుకుంటున్నారు. బొక్కలో అరబన్నిచ్చి 3 రూపాయలు స్పిట్ వరకు వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ బండి మర్చిపోయి బండి గురించి చెప్పలేదు. ఈ బండి ఒకటి 10 రూపాయలు తగ్గాడు. కానీ మామూలుగా 2 రూపాయలే.
₹2 ₹10 ఫ్రెండ్స్. ఎంత ప్రాఫిట్? ₹5 బయట బ్యాటరీలో ₹2 వర్మ. ₹2 ఎవడు ఇస్తాడు చెప్పు? షట్. మా తాత కొట్లో ₹2 అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. నా తప్పు కాదని. ఏసీ లేదా? విండోలు తీసి చల్లగా వస్తారు లోపలికి. షట్. ఇదే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏసీ ఆన్ చేస్తే పెట్రోల్ ఎక్కువ కాలిద్దని చెప్పి విండో ఓపెన్ చేసుకుని బొక్కడా అని చెప్తారు. అది ఫస్ట్ మనం మనీ బడ్జెట్ లో వెళ్తున్నాం, సో బడ్జెట్ లోనే థింక్ చేయాలి. అంటే కార్లో వెళ్ళట్లేదా? ఓకే, ఒక్కొక్కసారి మనమే కాదు ఎత్తు వాళ్ళు కూడా పంచేస్తారు, నేర్పించుకోవాలి చూసుకొని. సర్లే గాని ఇంక సగబండి సగబడికి ఫుల్ బండి ఇచ్చాను, అది నా హృదయం. ముసలమ్మ ఒకటి వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ లో అందరా, ఇంటి ఎదురుగా ఎగ్ పఫ్ తీసుకొచ్చాను, చికెన్ పఫ్ ఉంది, ఇప్పుడు కారం వేయలేదంటది. అది చూడలేదు కానీ ముసలామా నూడిల్స్ తెచ్చా స్వీట్, ఆ వీడియో చూసాను. ఏంటిది? నూడిల్స్ తెచ్చా స్వీట్. నూడిల్స్ ఇచ్చా స్వీటీనా? ఫ్లాట్ స్వీట్ తలుపు తీ స్వీట్, నూడిల్స్ తిందోకి. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఏంటి సౌండ్ ఏంటి? చెప్పట్లు పడుతున్నావా? ఏంటో చెప్పట్లు. ఆఫ్టర్ ఓపెనింగ్ డోర్ ఏం చేస్తున్నావు?